ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. నగల కోసం తల్లిని కుమారుడు చంపేశాడు. ఈ ఘటన విజయవాడ గుణదల మధునగర్లో జరిగింది. 62 ఏళ్ల లక్ష్మి స్థానికంగా నివాసం ఉంటున్నారు. అయితే తనకు ఆస్తి రాసివ్వాలంటూ తల్లితో పెద్ద కుమారుడు సాంబశివరావు గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో లక్ష్మిని కుమారుడు సాంబశివరావు కోడలు దిండితో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని మాయం చేశారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో కుమారుడే హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను ఒక 10 months ఈ ఆటో వేయకపోవడం వల్ల ఇతనికి కూడా అక్కడక్కడ అప్పులు చేసి ఆ అప్పులతోటి ఒక 50-60 వేలు అప్పులైనాయి. ఫైనాన్షియల్ కూడా అతను ప్రాబ్లం ఉంది, ప్లస్ హెల్త్ పాయింట్ కూడా ప్రాబ్లం ఉంది. తర్వాత వీళ్ళ మదర్ కూడా క్యాజువల్గా అప్పుడప్పుడు మదరు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళని తిడతాం ఇవి చేస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇతను అప్పులు అడిగితే నాకు అప్పు ఉంది, నాకు పని చేసుకోవట్లేదు, నేను భార్య పిల్లలను పోషించాలనే ఉద్దేశంతో అడిగితే డబ్బులు ఇవ్వలేదు అనేది ఒక మనసులో ఉంది అతనికి. ఇతను ఒక 3 రోజుల నుంచి కూడా అతన్ని తల్లిని ఏదో రకంగా అంతమొందించాలని చెప్పేసి అంతమొందించి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఆ 25వ తారీఖు నాడు అతను వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడే పడుకొని భోజనం చేసుకుని అందరు ముగ్గురు తల్లి పడుకున్న తర్వాత 1 గంట ఆ టైంలో ఇతను తల్లిని దిండుతోటి ముఖం మీద పెట్టి ఒత్తేశాడు. మళ్ళీ కొట్టుకోకుండా భార్య 2 కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆమె ఊపిరి ఆగిపోయిన తర్వాత వదిలేసి ఆమె దగ్గర ఉన్న మెడలో ఉన్న నాంతాడు, అదేవిధంగా ఉంగరం, చెవిదిద్దులు అవి తీసుకొని అదేవిధంగా బీరువాలో ఉన్న ఒక నల్లపూసల గొలుసు, ఈ నల్లపూసల గొలుసు ఇది, అదేవిధంగా ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం, ఈ ఉంగరాన్ని బీరువాలో ఉంటే ఈ 2 తీసుకొని మొత్తం వెళ్ళి తర్వాత అతను నైట్ ఆడ పడుకొని మార్నింగ్ లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళి భార్యను తల్లిగారి ఊరు మన ఏర్లపాడు మండలం చెన్నువారిపేట ఏదో ఉంది ఆ ఊరు పంపించేశాడు. ఇతను మళ్ళీ ఆత్మకూరు వెళ్ళినాడు. ఆ తెల్లారి ఇలా బావగారికి తెలిసి వచ్చి చూసిన తర్వాత తల్లి చనిపోయిందని చెప్పిన తర్వాత అతను కూడా రాలే. దాని తర్వాత మనం ఈ ఇన్వెస్టిగేషన్ సస్పీషియస్గా తర్వాత వస్తువులు పోయినాయి కదా, వస్తువులు పోయిన దాని మీద సస్పీషియస్గా కేసు రిజిస్టర్ చేసాము. దాని మీద తర్వాత మన వాళ్ళు ఇతను రాకపోవడం వల్ల అనుమానించేసి మన సిఐ గారు, అదేవిధంగా మన రకీబ్ ఎస్ఐ, తర్వాత బషీర్ కానిస్టేబుల్, ఇంకా అదర్ కానిస్టేబుల్స్ అంతా కలిసి దీన్ని వాళ్ళు పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత దానికి ఏమైందంటే పైన 3 గదుల దానికి మొత్తం వాళ్ళ మదర్ పడుకున్న దానికి మొత్తం తలుపులు పెట్టేశారు. మొత్తం లోపల వైపు మొత్తం పెట్టేసిన తర్వాత దాని పక్కనే మళ్ళీ 3 గదులు ఉంది కదా, ఆ 3 గదుల్లో మధ్య గదిలో ఆ పోర్షన్ నుంచి ఈ పోర్షన్కి, ఈ పోర్షన్ నుంచి ఆ పోర్షన్ రావడానికి డోర్ ఉంది. ఆ డోర్ ఉండటం వలన ఇతను వెళ్ళి పైకి ఆ డోర్లో ఇదంతా చేసిన తర్వాత ఆ డోర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ లోపల అన్ని తలుపులు పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారిపోతే ఇల్లు చూస్తే తలుపు కొడితే తీయకపోతే తలుపు బలవంతంగా తోస్తే అది తలుపు కూడా వచ్చింది. ఇప్పుడు మామూలుగా అనుకున్నారంటే అంత మామూలుగా న్యాచురల్ అని చనిపోయిందని అనుకున్నారు. తర్వాత ఈ వస్తువులు కనపడకపోవడంతో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడంతో వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని మాట్లాడితే చేయడం తెలిసింది. ఈ రాత్రి మన రైల్వే స్టేషన్లో వీళ్ళని పట్టుకున్న తర్వాత దాని మీదట ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది.